పద్మం ఎప్పుడు కాలు చెయ్యో కదుపుతూ ఉంటుంది. ఇదేమో అక్కడికి వెళ్లి శోకాలు దీర్ఘాలు పెడుతూ ఉంటుంది. దీంట్లో కొత్తే ఉంది. కొత్త కాదే. మీ అమ్మా నాన్న కుట్టిని చూసి అరే కూతురంటే ఇలా ఉండాలి కదా, ఇంత ప్రేమ చూపించాలి కదా అమ్మా నాన్నల మీద, ఇలాంటి కూతురు మాకుంటే బావుండేది అని మేము ఎన్నోసార్లు అనుకుంటూ ఉంటామని ఆ వెలితిని ఫీల్ అవుతున్నాము అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారే. వాళ్ళకి నువ్వు కూతురుగా ఉన్నప్పటికీ కూడా కొట్టేలాంటి కూతురు లేదు అని వాళ్ళు బాధపడుతున్నారు. అర్థమవుతుందా నీకు? వాళ్ళు ఫీల్ అయితే ఫీల్ అవ్వని, నాకేంటంట? వస్తే మొద్దు, నేను చెప్పేది వినిచావు. మనం దాచిన నిజాలన్నీ కుట్టికి తెలిస్తే ఏమవుతుందో తెలుసా నీకు? ఇప్పుడు అవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు? నీకు అర్థం కావడం లేదు సమస్య. ఇప్పుడు మనం ఏ పరిస్థితిలో ఉన్నామో తెలుసా? ఇవన్నీ జీవితాంతం దాగుతాయి అనుకున్నావా? ఏదో ఒక రోజు బయటపడతాయి. ఆ బయటపడే రోజుకి ఆస్తి మొత్తం నీ చేతిలో ఉండాలి కదా. హిందమ్మ గారు ఎవరితో మాట్లాడుతున్నారు? ఆస్తి మొత్తం నీ చేతుల్లో ఉండాలి అంటుందేంటి? ఏ జీవన, వింటున్నావా? జీవనతో ఫోన్ మాట్లాడుతుందా? పెద్దమ్మా, ఊరికి భయపడకు. నేనిప్పుడు హ్యాపీ మూడ్లో ఉన్నాను. పెద్ద ఆర్డర్ వచ్చింది. మా అత్తయ్య గారు నన్ను చూసి జస్ట్ ఆల్ ది బెస్ట్ చెప్పేసి వెళ్ళిపోయారు. ఇలాంటివి ఇంకో 2 ఆర్డర్లు కొట్టాను అంటే నెక్స్ట్ సునందాన్ని నేనే, ఈ కంపెనీ కూడా నాదే. నేను కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటాను. మా అత్తయ్య గారి ముందు కూడా లేవను. నువ్వేదో మీ అత్తయ్య గారి విషయంలో ఆలోచిస్తున్నావు, కానీ మీ అత్తయ్య గారు మామూలుది కాదే. తను ఏదో ఒక రోజు నిన్న ఆ పదవిలోంచి పీకేస్తుందో, ఏ రోజు ఏం చేస్తుందో కూడా తెలీదు. అఫ్ కోర్స్ నీ తెలివితేటలతో చైతన్యని నీ గుప్పెట్లో పెట్టుకున్న బాగానే ఉంది. నీ తెలివితేటలతో కంపెనీకి ఎండి అయ్యో, అది కూడా బాగానే ఉంది. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే నువ్వు ఆ ఇంటిని పట్టించుకొని ఈ ఇంటిని పట్టించుకోవడం మానేస్తున్నావే. ఆ ఇల్లు కంపెనీ నీకు ఎంత ముఖ్యమో ఈ ఇల్లు కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే ఈ ఆస్తి నీకు రావాలి. దీనికోసమే కదా మనం ఇంత కష్టపడ్డాం. జీవనికి ఆస్తి రావడం కోసం కిందమ్మ గారు ఇంత కష్టపడుతున్నా. చచ్చిపోయిన మీ అమ్మ నాన్నల కలలు నువ్వు నెరవేర్చాలి. జీవన అనాథ కదా, వాళ్ళ నాన్న ఇందమ్మ గారికి ఎట్లా తెలుసు? పెద్దమ్మా, ఇప్పుడు ఏమైంది చెప్పు. ఏమైందని కాదే చెప్పేది, జాగ్రత్తగా విను. నువ్వు ఏదో తింగర వేషాలు వేసి ఈ ఆస్తిని మాత్రం పోగొట్టుకోకు. మనం ఇన్ని రోజులు కష్టపడింది కేవలం ఈ ఆస్తి కోసమే. మీ నాన్న కష్టపడ్డాడు, కానీ ఫలితం లేకుండా పోయింది. ప్రాణాలతో లేడు. ఇక మీ అన్నయ్య అంటావా? వాడో తెంగురోడు, ఏటో గాలికి తిరుగుతున్నాడు. ఇక నా ఆశలన్నీ నీ మీదే పెట్టుకున్నానే. ఏ రోజుకైనా సరే నా కలలు నెరవేర్చేది నువ్వే. నువ్వేమో అలాగే అంటున్నావు. అసలైన జీవన ఇక్కడే ఉంది కదా. అది ఏదో ఒక రోజు నోరు తెరిచి నిజం చెప్పింది అంటే అప్పుడు ఏంటి నా పరిస్థితి? ఊరుకోవే. అసలైన జీవన కుట్టియే కాదు అని నేను అనట్లేదు, కానీ అది నోరు తెరవదు. అది నోరు తెరిచి నేనే మీ కూతురు అంటే వాళ్ళ అమ్మ నాన్న చచ్చిపోతారని అప్పట్లో మేము కోయిదొరతో అబద్ధం చెప్పించి దానికప్పుడు 7 ఏళ్ల వయసు. ఏం చెప్పినా నమ్ముతుంది కాబట్టి తెలివిగా దాని దగ్గర అబద్ధం చెప్పించాం. ఆ అబద్ధం అది నిజమని నమ్మింది. దాని తర్వాత అది కూతురుగా రాకపోతే ఎవరో ఒకరు రావాలి కాబట్టి నిన్ను తీసుకెళ్లి ఒక అనాథగా దాని దగ్గరికి పంపించాం.
నువ్వు శంభు రెండో భార్య కూతురివని కుట్టికి తెలీదు. ఏంది? జీవన శంభు గారి రెండో భార్య కూతురా? నిన్ను చాలా తెలివిగా అక్కడ పెట్టాం. కుట్టి ఏమో అమ్మ దగ్గరికి వెళ్ళదు కాబట్టి నిన్ను జీవనగా పంపించింది. అలా పంపించేలా చేసింది మేమే. ఇప్పుడు కుట్టి ఏమనుకుంటుంది? జీవన స్థానంలో ఉన్న మళ్ళీ ఒక అనాథ, దాన్ని జీవనగా తీసుకొచ్చి పెట్టింది నేనే, దానికి జీవితాన్ని ఇచ్చింది నేనే అనుకుంటుంది. కానీ కుట్టికి జీవితాన్ని లేకుండా చేసింది మనం. నువ్వు నేను ఒకటని, నువ్వు నేను తల్లి కూతుళ్ళమని, మనిద్దరి మధ్య ఈ బంధం ఉందని మనం చాలా తెలివితేటలతో వీళ్ళందరినీ మోసం చేసి ఈ ఆస్తిని కొట్టేసి నీ పేరున రాయించాలనుకుంటున్నామని, వీళ్ళందరినీ ఇంట్లోంచి బయటికి గెంటేయాలనుకుంటున్నామని, ఇవన్నీ మనం దానికి తెలియనివ్వకూడదే. ఇవన్నీ తెలియనివ్వకూడదు అంటే మీ అమ్మా నాన్నలతో ప్రేమగా ఉండాలి. అర్థమైందా? ఏంది? ఇదంతా నాటకమా? కొంచెం నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను జాగ్రత్తగానే ఉంటాను. నువ్వు ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది మాట్లాడుకో. ఎవరైనా విన్నారంటే ఏమవుతుంది? ఎవరు వినర్లే, కానీ నువ్వు మాత్రం అప్పుడప్పుడు వచ్చి మీ అమ్మా నాన్నలకి కనపడుతూ ఉండు. సరే, ఉంటాను. ప్రాణగండం అబద్ధమా? జీవన శంభు గారి కూతురా? లేదు, వెంటనే ఈ విషయం ఆదిత్య గారికి చెప్పాలి. ఏమైంది ఆనంది? ఎందుకు ఇంత అర్జెంట్గా రమ్మన్నా? ఈరోజు ఇందమ్మ గారు ఫోన్ మాట్లాడుతుంటే ఒక విషయం విన్నానండి. అది జీవితాల్ని తలకిందులు చేసే విషయం. మనం ఇన్ని రోజులు కష్టపడింది కేవలం ఈ ఆస్తి కోసమే. నేనే మీ కూతురు అంటే వాళ్ళ అమ్మ నాన్న చచ్చిపోతారని అప్పట్లో మేము గోయిదొరతో అబద్ధం చెప్పించాం. నిన్ను తీసుకెళ్లి ఒక అనాథగా దాని దగ్గరికి పంపించాం. నువ్వు శంభు రెండో భార్య కూతురివని కుట్టికి తెలీదు. ఇంట్లోంచి బయటికి గెంటేయాలనుకుంటున్నామని ఇవన్నీ మనం దానికి తెలియనివ్వకూడదే. ఎంత పెద్ద మోసం జరిగిందా ఆనంది నీ జీవితానికి? ఇన్ని సంవత్సరాలు నువ్వు చెప్పకుండా ఉండిపోవడానికి వీళ్ళు ఇంత పెద్ద కుట్ర పన్నారా? చివరికి జీవన కూడా ఇంత మోసం చేసిందా? లే ఆదిత్య గారు, జీవనకేం తెలుసు? వాళ్ళ అమ్మ ఎవరినో ప్రేమించింది, ఎవరి చేతిలోనో మోసపోయింది, ఒక బిడ్డని కనింది, తను చచ్చిపోయింది. ఎక్కడో వాళ్ళ అమ్మమ్మ కాడ పెరుగుతున్నగా బిడ్డను తీసుకొచ్చి నా కాడ పడేసిర్రు. తనకిగా పాపంలో ఏ భాగం లేదు. శంభు గారు చేసిన పాపం జీవన అయ్యుండొచ్చు, కానీ నేను జీవనగా వస్తానని తను చెప్పలేదు. నేనే ఎంచుకున్నాను జీవనని. కానీ గట్ల ఎంచుకునే పరిస్థితిని తీసుకొచ్చింది మాత్రం ఇందుమతి, శంభువే. పాపం వాళ్ళది. జీవనది ఏ తప్పు లేదు, తనకేమీ తెలియదు. తనకి కూడా తర్వాత ఎప్పుడో చెప్పుంటారు. తను అసలైన జీవన కాదు అని ఇందుమతి గారికి తెలిసినా ఎందుకు మాట్లాడలేదో నాకు ఈరోజు సమజైంది. జీవన అసలైన జీవన కాదని ఇందుమతి గారికి తెలుసా? అవును ఆదిత్య గారు, ఎప్పుడో తెలుసు, కానీ మాట్లాడలేదు. నేనే అసలైన జీవన అని ఇందుమతి గారికి తెలుసు అని నాకు తెలుసు. నేను అసలైన జీవన అయినప్పుడు నా స్థానంలో ఉన్న మనిషి అసలైన జీవన అని తను ఎట్లా అనుకుంటుంది? ఇది నా వరకే తెలుసు, కానీ జీవన కాడ కూడా ఓపెన్ అయింది. గప్పుడు నాకు తెలిసిన విషయం జీవనకి తెలిసిందని సైలెంట్గా ఉన్నాను, కానీ అసలు జీవన ఇందుమతి గారి సవతి కూతురు అన్న విషయం నాకు తెలియదు. ఇప్పుడు జీవన ఇందుమతి గారికి కూతురు అవుతుంది అంటే ఇందుమతి జీవనకి పెద్దమవుతుంది. గందుకే వీళ్ళిద్దరూ కలిసి గిన్ని కుట్రలు చేసిర్రు. ఇప్పుడు నాకు సమజైతుంది ఆదిత్య గారు, ఈ ఆస్తి కోసం వీళ్ళు ఎన్ని నాటకాలు ఆడిర్రో. ఇంకా మనం ఎందుకు ఆలోచించడం?
వాళ్ళ సంగతి చెప్దాం. వెళ్ళి ఇందుమతి గారిని నిలదీద్దాం పద. ఎందుకు? భలే దానివే నువ్వు. ఆ మనిషి చేసిన తప్పు కారణంగా నీ జీవితం బలైపోయింది కదా. నువ్వు వెళ్ళి ప్రశ్నించవా? ఏమని ప్రశ్నించాలి? ఎందుకు నువ్వు అబద్ధం ఆడి నా జీవితాన్ని నాశనం చేశావు అని ప్రశ్నించాలి కదా ఆనంది. వాళ్ళు దుర్మార్గులు. వాళ్ళు మా జడ్జి తాతనే చంపాలనుకున్నారు, నన్నే చంపాలనుకున్నారు. అంతకు ముంగట కర్పగం అనే మనిషితో చేతులు కలిపి మా కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్నారు. అసువంటి మనుషులు ఇప్పుడు యాన్నో ఒక చోట వాళ్ళు చేసే తప్పుల్ని ఆపేసుంటే మీరెందుకు ఇసువంటి తప్పు చేసిరని కర్పగాన్ని అడిగినట్టు మనం ఇందుమతి గారిని కూడా అడిగి ఉండేవాళ్ళం. కానీ గా తప్పు ఇంకా కొనసాగిస్తుర్రు. ఇప్పుడు పోయి చిన్నప్పుడు కోయదొరతోని నేను అసలైన కూతుర్ని కాదు అని ఎందుకు అబద్ధం చెప్పించినావు అంటే నేనెప్పుడు అన్నాను, నువ్వెప్పుడు విన్నావు? సాక్ష్యం ఏంది? జ్యోతికి క్యాన్సర్ వస్తే జీవనే బోన్ మ్యారో ఇచ్చింది. ఇంకా అంతకు మించిన రుజువు ఏముంది? జీవనే కదా వాళ్ళ సొంత కూతురు. నువ్వెట్లా అవుతావు? నువ్వెందుకు కుట్రలు పన్నుతున్నావని లేనిపోనివని చెప్పి ఒక కొత్త గొడవ తీసుకొస్తుంది. దీనివల్ల కుటుంబాలన్నీ సఫర్ అవుతాయండి. మరి ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? ఆ పరిష్కారం కుట్టియే చెప్పాలి బాబు. పూజారి గారు మీరా? అవును నాయనా, ఇక్కడికి అర్జెంటుగా రమ్మని కుట్టి చెప్పింది. తీరా వచ్చేసరికి మీరు ఇందుమతి గురించి మాట్లాడుకుంటుంటే నాకు అర్థమైంది. అమ్మా కుట్టి, ఏం జరిగిందమ్మా? మళ్ళీ ఆ విషయాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? జరిగింది మీకు కూడా తెలవాలి పూజారి తాత. ఆహా, ఏమిటమ్మా ఇంత ఘోరం చేశారా? అవును పూజారి తాత, కానీ ఇప్పుడు మనం నిర్ధారించుకోవాల్సింది ఏంటంటే కోయదొర చెప్పినట్టే పెద్ద గురువు గారు కూడా చెప్పిర్రు. కోయదొర అంటే అబద్ధం, కానీ పెద్ద గురువు గారు అంటే అబద్ధం కాదు కదా. అంటే వాళ్ళు చెప్పించింది జాతకంలో కూడా అటువంటి దోషం ఉంది కాబట్టి పెద్ద గురువు గారు చెప్పిర్రు. ఇప్పుడు మనం అర్జెంటుగా పెద్ద గురువు గారిని కలిసి ఒక్కసారి మాట్లాడాలి. గా తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకోవాలి. అవునమ్మా, మనం ఇప్పుడే వెళ్ళి పెద్ద గురువు గారిని కలుద్దాం. పదండి బాబు, పదండి. మా అమ్మ దగ్గరికి వెళ్తే మా అమ్మ ప్రాణాలకి గండం ఉందని ఆనాడు చెప్పారు కదా. అవునమ్మా. ఆ గండం ఇప్పటికీ ఉందా గురువుగారు? ఒక్కసారి మా జాతకాలు చూసి చెప్పండి. ఇదిగోండి గురుగారు. ఈ జాతకాల ప్రకారం ఇప్పుడు నీ గండం పోయినట్టేనమ్మా. ఎందుకైనా మంచిది కాస్త నమ్మకంగా చెప్పండి గురువుగారు. ఎందుకంటే నా తల్లి ప్రాణాలకి ఏం కాకూడదని ఇన్ని సంవత్సరాలు నేను దూరంగా ఉన్నాను. అలాగేనమ్మా, నీకు ఈ కాస్త అనుమానం ఉంది కాబట్టి నేను వచ్చే మంచి ఘడియల్లో కుండలిని వేసి చెప్తానమ్మా. అలాగే గురువుగారు. మీ జాతకం ప్రకారం మరో 2 రోజుల్లో మంచి రోజు ఉందమ్మా. ఆ రోజు నీకు పూర్తి వివరాలు చెప్తాను. నా అంచనా ప్రకారం నీకు దోషకాలం పూర్తయినట్టేనమ్మా. చాలా సంతోషం గురువుగారు. దీర్ఘాయుష్మాన్ భవ. థ్యాంక్ యూ గురువుగారు. మనం మళ్ళీ కలుద్దాం. అలాగే గురుగారు. అమ్మా కుట్టి, గురువు గారు అంత నమ్మకంగా చెప్పారంటే ఆ గండం పోయినట్టే. మీ శివయ్య నేను నీ తల్లి దగ్గరికి త్వరలోనే పంపించబోతున్నాడమ్మా. ఎప్పుడో కాదు పూజారి తాత, నాకు ఇప్పుడే ఇప్పుడే నా తల్లిని చూడాలనుంది. అయితే వెళ్దాం పద ఆనంది. ఆదిత్య గారు, మీరు ఇంటికి పోండి, నేను వెళ్తాను. నా ఇన్నేళ్ల విరామం తాలూకా జ్ఞాపకాలు అక్కడే ఉన్నాయి. వాటిని నేను పలకరించి వస్తాను. సరే పద ఆనంది, నేను అక్కడ డ్రాప్ చేసి నేను ఇంటికి వెళ్తాను. పదండి. అలాగే పదండి.
అరే ఇదేంటి వీటితో పాటు ఉండిపోయింది? వేరే ఆల్బంలో పెడదాం అనుకున్నాను కదా, మర్చిపోయినట్టున్నాను. ఏమండి, ఆ, ఏంటి జ్యోతి? ఇటు చూడండి. మన జీవన చిన్నప్పటి ఫోటో పాత ఆల్బంలో ఉండిపోయింది. వేరే ఫొటోస్తో పాటు ఉండిపోయిందండి. నేను హడావిడిలో చూసుకోలేదు. ఉండు, దీన్ని వేరే ఫ్రేమ్లోకి మార్చి తీసుకొస్తాను. ఇదిగో ఇప్పుడు చూడు. చిన్నప్పుడు జీవన భలే సరదాగా ఉండేది కదా. అవునండి. మామూలుగా అయితే పిల్లలు 9వ నెలలోనో సంవత్సరం బర్త్డే అయ్యే నాటికో ఎదురు నడుస్తారు అంటారు. కానీ ఇది సంవత్సరం దాటిపోయినా నడిచేది కాదు. ఎందుకంటే వాళ్ళ నాన్నమ్మ అసలే భుజాన చంకన ఎత్తుకొని దింపేదే కాదు. ఆ తర్వాత ఇలా అయితే మీ పాపకి నడక రాదు, ఇక ఎదిగిన తర్వాత కూడా మీరే ఎత్తుకొని తిప్పాలి అని డాక్టరు సరదాగా ఒక మాట అన్నారు. ఆ తర్వాత సరే నీ కూతురికి నడక నేర్పించుకో అని చెప్పి అప్పుడు నా చేతికి అప్పగించింది. అప్పుడే నా జీవన మొదటి అడుగు ఈ ఇంటి నేల మీద పడింది. అది అలా పట్టీలు పెట్టుకొని దాని బుడి బుడి అడుగులు ఇంట్లో నడుస్తూ ఉంటే ఎంతో ఆనందంగా అనిపించేది. ఎప్పుడు అలా ఉయ్యాల్లో కూర్చొని నన్ను ఆడించమని. దాని అల్లరికి దాని ఆటలకి అలుపే ఉండేది కాదు. అమ్మా అని ఎంత ప్రేమగా పిలిచేదో. ఏంటి కుట్టి అలా చూస్తున్నావు? నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే జ్యోతమ్మా. చూసావా ఎంత విచిత్రంగా ఉందో? నేనేమో నా కూతురు జీవని గురించి చెప్తున్నాను, సరిగ్గా అదే టైంకి నువ్వు వచ్చావు. నిజంగా నేనే మీ కూతుర్నమ్మా. ఇంతకంటే ఏం చెప్పుకోగలను నేను? నాకు ఇప్పుడే చెప్పేయాలనుంది, కానీ చెప్పలేను కదా. నువ్వు జీవన చిన్నప్పటి ఫోటో సరిగ్గా చూసావో లేదో చూడు, ఎంత క్యూట్గా ఉందో. అవును జ్యోతమ్మా, నేను చాలా క్యూట్గా ఉన్నా. నువ్వు క్యూట్గా ఉన్నావా? అదే జ్యోతమ్మా, నేను కూడా ఈ వయసులో ఉన్నప్పుడు ఇంత క్యూట్గా ఉన్నట్టున్నాను కదా. అవును, ఆ ఫోటోలు మీ అమ్మా నాన్నల దగ్గర ఉంటాయి. అవును జ్యోతమ్మా, ఖచ్చితంగా మా అమ్మ నాన్న కాడ ఉండుంటాయి. వాళ్ళు నా జ్ఞాపకంగా దాచుకొని ఉంటారు. ఇది ఎప్పుడు వచ్చింది? కుట్టి, నీ విషయంలో ఒక మాట నిలబెట్టుకోలేకపోయాను. ఏంది సూర్యబాబు? ఇప్పుడు నువ్వు అన్నావు కదా, మా అమ్మా నాన్న కూడా ఇలాంటి ఫోటో దాచుకుని ఉంటారు అని. అప్పుడు నువ్వు మీ అమ్మా నాన్నల కోసం వెతికి వెతికి ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు. తర్వాత నేనే నిన్ను ఆపి మీ అమ్మా నాన్నని వెతికే బాధ్యత నాది అని నీకు ప్రామిస్ చేశాను. కానీ ఆ ప్రామిస్ నేను ఇప్పటికీ నిలబెట్టుకోలేకపోయాను. నిలబెట్టుకోలేకపోవడం ఏంటి? మీరు నిలబెట్టుకున్నారు. నేను నిలబెట్టుకోవడం ఏంటి? మీ అమ్మా నాన్నలు ఎక్కడున్నారో నేను చెప్పలేదు కదా. మీరు చెప్పకపోతే తెలియదా? తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? తెలుస్తుంది సూర్యబాబు. ఇదేంటి కుట్టి ఇంత కొత్తగా మాట్లాడుతుంది? అమ్మా నాన్న ఎవరో తెలుస్తుంది అంటుందేంటి? ఇది నిజం చెప్పాలనుకుంటుందా ఏంటి? అమ్మా ఆనంది, ఏమైందమ్మా? ఒకవేళ ఫెయిల్ అయిందేమో. వదిన, ఏం మాట్లాడవేంటి? ఫెయిల్ అయ్యారా? చూస్తుంటే అర్థం కావట్లేదా చేతు? మళ్ళీ నువ్వు ఫెయిల్ అయిందా అని అడుగుతావేంటి?